హలో ఫ్రెండ్స్, భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఈ పేరు వినగానే గుండెల్లో ఒక్కసారిగా టెన్షన్, ఎక్సైట్మెంట్ కలిసి వస్తాయి కదా. కానీ ఈసారి కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో ఒకే ఒక్క ఆటగాడు మొత్తం గేమ్ను తన గ్రిప్లోకి తీసుకుని పాకిస్తాన్ను పూర్తిగా కుప్పకూల్చేశాడు. అతని పేరు ఇషాన్ కిషన్. 40 బంతుల్లో 77 రన్స్. అది సాధారణ ఇన్నింగ్స్ కాదు, అది ఒక డామినేషన్. ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఇషాన్ ఎలా హీరో అయ్యాడు, పాకిస్తాన్ ఎందుకు ఆశలు మొదట్లోనే చనిపోయాయి అన్నీ ఇప్పుడొక్కసారి డీటెయిల్గా చూద్దాం. గతంలో ఛాంపియన్ అయిన భారత్ జట్టు తమ సాంప్రదాయిక ప్రత్యర్థులు పాకిస్తాన్ను 61 రన్స్ తేడాతో ఓడించి సూపర్ 8 దశకు సులభంగా అర్హత సాధించింది. ఆ మైదానంలో స్పిన్ బౌలర్లకు సరిగ్గా సహాయపడే పిచ్ ఉంది. అందుకే పాకిస్తాన్ వరల్డ్ కప్ చరిత్రలోనే 6 స్లో బౌలర్లను ఉపయోగించింది. అయినా ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 రన్స్ చేసి భారత్ను 175కి 7 వికెట్లు కోల్పోయి చేర్చాడు. పాకిస్తాన్ బదులు బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ల టాప్ 4 ఆటగాళ్లు కలిసి కేవలం 15 రన్స్ మాత్రమే చేశారు. ఆ తర్వాత భారత స్పిన్ బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చూపించి మ్యాచ్ ముగిసేందుకు 2 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్తాన్ను ఆలౌట్ చేశారు. అభిషేక్ శర్మ భారత్ జట్టులోకి తిరిగి వచ్చినా అది అతనికి అనుకూలంగా సాగలేదు. మొదటి ఓవర్లోనే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్లో అతను ఎలాంటి రన్స్ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చివరికి ఒక బంతిని తప్పుగా కొట్టి మిడాన్ ప్రాంతంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కానీ పవర్ ప్లేలో పాకిస్తాన్కు అదొక్కటే వికెట్ మాత్రమే దక్కింది. మిగిలిన సమయమంతా ఇషాన్ కిషన్ పూర్తిగా ఆధిపత్యం చూపించాడు. షహీన్ అఫ్రీదీ వేసిన మొదటి బంతినే ఇషాన్ కిషన్ గట్టిగా పుల్ చేసి భారీ సిక్సర్ కొట్టాడు. అది చూస్తుంటేనే థ్రిల్ వచ్చేస్తోంది. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి కొన్ని అదృష్టవశాత్తు వచ్చిన బౌండరీలు సాధించాడు. అప్పుడు అబ్రార్ అహ్మద్ మరియు సయీం అయ్యూబ్ బౌలింగ్లో ఇషాన్ వేగంగా రన్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తిలక్ వర్మ మరో చివర ఒక్క బంతి కూడా ఆడకుండా చూస్తూ ఉండిపోయాడు. పాకిస్తాన్ బౌలర్లు స్పిన్ బంతులు వేస్తుండటంతో ఇషాన్ కిషన్ వాళ్లను సులభంగా ఆడుకుంటూ వచ్చాడు. అబ్రార్ అహ్మద్ను వరుసగా 3 బౌండరీలు కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తిచేశాడు. అది మ్యాచ్కు జోష్ ఇచ్చిన మొమెంట్. షదాబ్ ఖాన్ వేసిన మొదటి ఓవర్లోనే 17 రన్స్ ఇచ్చేశాడు. ఇందులో ఇషాన్ ఒక సిక్సర్ మరియు ఒక బౌండరీ కొట్టాడు. చివరికి సయీం అయ్యూబ్ ఒక నెమ్మదిగా వేసిన బంతికి ఇషాన్ కనెక్ట్ చేయలేకపోయాడు. ఆ బంతి స్టంప్స్ను తాకి అతన్ని అవుట్ చేసింది. ఇషాన్ అవుట్ అవ్వగానే భారత జట్టు రన్స్ చేసే వేగం చాలా తగ్గిపోయింది. మొదటి 9 ఓవర్లలో 89 రన్స్కు 2 వికెట్లు కోల్పోయిన భారత్ తరువాతి 6 ఓవర్లలో కేవలం 38 రన్స్ మాత్రమే చేయగలిగింది. సయీం అయ్యూబ్ మళ్లీ బౌలింగ్కు వచ్చి చాలా టర్న్ తీసుకుంటూ భారత జట్టును సరైన సమయంలో ఒత్తిడికి గురిచేశాడు. ముఖ్యంగా 15వ ఓవర్లో వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీసుకున్నాడు. అది మ్యాచ్ను మరింత టెన్షన్గా మార్చేసింది. మ్యాచ్ చివరి భాగంలో కూడా స్పిన్ బౌలర్ల దాడి కొనసాగింది. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 రన్స్ చేసి తన జట్టు కోసం పోరాడాడు. మ్యాచ్ ముందు చాలా హైప్ సృష్టించిన ఉస్మాన్ తారిక్ మంచి బౌలింగ్ చేసి భారత కెప్టెన్ వికెట్ను తీసుకున్నాడు. అది మ్యాచ్ చివరి ఓవర్ ముందు జరిగింది. కానీ శివం దూబే మరియు రింకు సింగ్ సరైన సమయంలో బౌండరీలు కొట్టి భారత జట్టును 170 రన్స్ దాటించారు. పాకిస్తాన్ జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫీల్డింగ్ నియంత్రణలు ఉన్న సమయంలో బాగా ఆడాలి, లేదా మ్యాచ్ చివర్లో మంచు సహాయం రావాలి. కానీ దురదృష్టవశాత్తు 2009లో ఛాంపియన్ అయిన పాకిస్తాన్ జట్టుకు అది సాధ్యం కాలేదు. హార్దిక్ పాండ్యా మొదటి బంతికే డక్కైనా తిరిగి బౌలింగ్లో మొదటి ఓవర్లోనే సహిబ్జాదా ఫర్హాన్ను పుల్ షాట్ తప్పుగా కొట్టించి వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత వికెట్ మేడన్ ఓవర్ వేసిన భారత్ రెండో ఓవర్లో మరిన్ని వికెట్లు తీసుకుంది. జస్ప్రీత్ బుమ్రా ఒక వేగవంతమైన యార్కర్ వేసి సయీం అయ్యూబ్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. సల్మాన్ అఘా సులభంగా ఫ్లిక్ చేసి కేవలం 4 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇలా 2 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 13 రన్స్కు 3 వికెట్లు కోల్పోయింది. స్పిన్ బౌలర్లు ఇంకా మైదానంలోకి రాకముందే ఇలాంటి ఆరంభం వచ్చేసరికి పాకిస్తాన్కు ఇది చాలా కష్టమైన పరిస్థితి అయింది. ఉస్మాన్ ఖాన్ కొంచెం పోరాడి కొన్ని బౌండరీలు కొట్టాడు. కానీ అక్సర్ పటేల్ బాబర్ అజంను క్లీన్ బౌల్ చేసి మరిన్ని సమస్యలు తెచ్చాడు. అది పాకిస్తాన్కు భారీ షాక్. భారత జట్టు తమ స్పిన్ బౌలర్లతో పాకిస్తాన్ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మరియు అక్సర్ లాంటి ఆటగాళ్లు రన్స్ ఇవ్వకుండా గట్టిగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ రెండో భాగంలో ఏదో ఒకటి జరగాలి అనుకున్నట్టుగా పాకిస్తాన్ జట్టు పూర్తిగా కుప్పకూలిపోయింది. ఉస్మాన్ ఖాన్ ఆ రాత్రి వాళ్లలో బాగా ఆడిన ఆటగాడు. అక్సర్ బౌలింగ్లో స్టంప్డయ్యాడు. మహమ్మద్ నవాజ్ డీప్ మిడ్ వికెట్ ప్రాంతంలో శివం దూబేకు క్యాచ్ ఇచ్చాడు.
తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేసి మొదటి బంతికే షదాబ్ ఖాన్ను లాంగ్ ఆన్ వద్ద తప్పుగా కొట్టించి క్యాచ్ ఇప్పించాడు. దీంతో పాకిస్తాన్ మరింత దగ్గరికి వచ్చేసింది. వరుణ్ చక్రవర్తి మళ్లీ బౌలింగ్కు వచ్చి వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీసుకున్నాడు. హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా చివరి వికెట్ తీసుకుని మ్యాచ్ను ముగించాడు. ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో నమీబియాను ఓడించాలి. అప్పుడు మాత్రమే వాళ్లు తదుపరి దశకు అర్హత సాధిస్తారు. ఇలాంటి మ్యాచ్లు క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి కదా. మీకు ఈ మ్యాచ్ గురించి ఏమనిపించింది కామెంట్స్లో చెప్పండి. మరి తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.